ఇక్కడ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ రుద్రజడ చెట్టు కూడా ఎలా ఉంటుంది అనే దాన్ని మీకు నేను చూపిస్తాను. రుద్రజడ చెట్టు ఎలా ఉంటుంది అని. ఇప్పుడు దీన్ని చూడండి, ఇది తులసి ఆకుల్లాగా కొంచెం మరింత విశేషత ఉంటుంది. దీనికి రుద్రజడ ఇలా పెరిగింటాయి. చూడండి, తులసి ముక్కలకి విత్తనాలు పైవైపు ఉంటే దీనికి విత్తనాలు దిగువైపు ఉంటాయి. ఇలాగే ఉదురుతూ ఉంటాయి ఇలా చూడడానికి. ఇది చాలా సువాసన. అంటే ఈ ఒక సువాసన ఎలా ఉంటుందంటే గంధపు వాసన ఎలా ఉంటుందో అలా గుమగుమలు, ఇందులో సువాసన భరితం గుమగుమలు వస్తూ ఉంటుంది. చాలా విశేషంగా మనకు కనబడుతుంది. చాలా గుమగుమలాగా ఇది ఉంటుంది. మనం చూడొచ్చు. ఇది భగవంతునికి సమర్పించాలి. ఎప్పుడు కూడా ఇది శివుడికి చాలా ప్రియమైనది. మనము ఈ ఒక మనకామన సిద్ధార్థం అంటే మన మనసులో ఏదైనా సంకల్పం తెలుసుకొని భగవంతునికి ప్రార్థించి శివుడికి అలంకరిస్తే ఇది శివుడు విశేషంగా మనకి